వెంకటకృష్ణ గారు, అప్పసాని గారికి అలాగనే మిత్రులందరికీ కూడా మీకు ఏబిఎన్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారాలు. వెంకటకృష్ణ గారు, అన్నొచ్చినా అన్న రాకపోయినా ఆంధ్రప్రదేశ్లో పీకేదేమీ లేదు. ఎందుకంటే వెంకటకృష్ణ గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిపక్ష పాత్ర పోషించొద్దని కానీ, ప్రజల దగ్గరికి వెళ్ళొద్దని కానీ, మాట్లాడొద్దని కానీ కూటమి ప్రభుత్వం చెప్పలా. ఇది ప్రజాస్వామిక రాష్ట్రం. ప్రజాస్వామికంగా ఆయా రాజకీయ పార్టీలను గౌరవించడం కూడా ముఖ్యమంత్రి గారికి బాగా తెలిసిన విషయం. కాకపోతే ఏంటంటే విచిత్రం ఏంటంటే, మీకు జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి రావటం అంటే ఎలా ఉందంటే, మీకు రామాయణంలో కుంభకర్ణుడు అనే ఒక పాత్రధారుడు ఉంటాడు. ఆయన రావణాసురుడి యొక్క తమ్ముడు. 6 మాసాలు నిద్రపోతాడు. 6 మాసాల తర్వాత లెగిసి మళ్ళీ తింటాడు. 6 మాసాలు తింటాడు, మళ్ళీ నిద్రపోతాడు. కూటమి ప్రభుత్వం వచ్చి 1.5 ఏడాదిన్నర అయ్యింది. ఈ 1.5 ఏడాదిన్నర జగన్మోహన్ రెడ్డి గారు నిద్రపోయాడు యలహంక ప్యాలెస్లో. ఇప్పుడు వాళ్ళ కార్యకర్తలు, నాయకులు బల్యాలు పట్టుకొని, ఒరే బాబు నువ్వు నిద్ర లేకవరా, జనంలోకి రారా, లేకపోతే పార్టీ బతకదరా, మేము నిలబడలేమురా, అందరూ వెళ్ళిపోతున్నారు, ఎమ్మెల్సీలు నాయకులు అందరూ వెళ్ళిపోతున్నారు, బల్యాలు పెట్టి గుచ్చితే ఓ 2 మాసాలు 10 రోజులు తిరగటానికి మళ్ళీ నిద్ర లేచాడు. ఈ 20 రోజులు తిరుగుతాడు, మళ్ళీ ఆయన నిద్రపోతాడు. నేను మాట చెప్తున్నా వెంకటకృష్ణ గారు, మీరు జర్నలిస్టులు, ప్రజాస్వామికవాదులు. ముఖ్యమంత్రి గారిని అసెంబ్లీకి రమ్మని ఈ ప్రభుత్వం ఆహ్వానిస్తుంది. ప్రజల తరపున ప్రజా సమస్యలను మీరు మాట్లాడాలని చెప్పి జాగ్రత్త. ఇలాంటి తదాస్తు దేవతలను చాలా మందిని చూసాంలే. కానీ ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను సార్, అసలు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు ఓడించారు? దేవతలే. ప్రజలే కదా ఓడించింది. దేవతలే. ఆ దేవతలే కదా ఓడించింది. ఇప్పుడు చెప్పేవాడికి వినేవాడు లోకువంట. జగన్మోహన్ రెడ్డి గారు చెవులో మట్టు నెత్తులు వచ్చేలా చెప్తుడు. మీకు ఒక గమ్మత్తైన విషయం చెప్తా వెంకటకృష్ణ గారు. ఈ నకిలీ మద్యం గురించి మాట్లాడుతూ జగన్ గారు మూతలో, లేబుల్స్, అట్టపెట్టెలో చాలా వివరంగా, అంటే తానే తయారు చేసినట్టు, తాను తయారీకి ఎలాంటి డైరెక్షన్ ఇచ్చాడో అంత వివరంగా చెప్తున్నాడు ఆయన. అసలు మద్యం గురించి, మద్యం కుంభకోణం గురించి మాట్లాడే నైతిక అర్హత కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉందండి. ఇంకో మాట ఏంటంటే, ఈ రోజున నకిలీ మద్యం ఎప్పుడైతే వెలుగు చూసిందో, లోకేష్ గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ వెంటనే వాళ్ళని ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దాని మీదకి విచారణ కూడా వేశారు. అసలు ఆ మద్యం అనేది టెండర్ల ద్వారా ప్రైవేటు వ్యాపారులు అమ్ముకునే ప్రక్రియను వాళ్ళ నాయనే చేపట్టాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ళ రాజకీయ నాయకుడు, 4 సార్లు ముఖ్యమంత్రి. మద్యాన్ని విక్రయించో, దోపిడీ చేసో, నకిలీది అమ్మాల్సిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి లేదు. నువ్వు 5 ఏళ్ళు పరిపాలిస్తే 3,500 కోట్ల రూపాయల మద్యం దోచావు. నీ అనుయాయులందరూ కూడా జైలులో ఉండి బెయిల్ కోసం తిరుగుతున్నారు. ఇది నీ కథా కమామేషు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఏమంటారండి? ఇంకో మాట కూడా చెప్తున్నాడు చూడండి, ఉద్యోగాల కంట గేట్వే అంట ఆంధ్రప్రదేశ్ ఆయన పరిపాలనలో. అసలు ఏ ఉద్యోగాలు ఇచ్చాడండి? 8వ తరగతి పిల్లలు ఇంగ్లీష్ నేర్చేసుకున్నారంట. నేర్చుకున్న పిల్లలు 1.5 ఏడాదిన్నరలో ఇంగ్లీష్ ఏమైంది మరి? అవును, మరి అప్పుడు ప్రసాద్ సార్ దగ్గర నేర్చుకుని బాగానే ఇప్పుడు చెప్పారు కదా, అప్పుడు సెక్రటరియట్కి వచ్చి. ఇప్పుడు ఒక్క మాట మాత్రం నిజం వెంకటకృష్ణ గారు, మీరు అన్నారు ఈ ప్రభుత్వం పట్ల ప్రజలు తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారనే మాట మీరు అన్నారు. అది మళ్ళీ మాట్లాడదాం. ప్రజలు తీవ్రమైన ఆగ్రహం. జగన్మోహన్ రెడ్డి గారే తీవ్రంగా ఆగ్రహంతో ఉన్నాడు. ఆయన పరిపాలన పోయిందని. ఎప్పుడు గద్దెనెక్కాలా? నా 30 సంవత్సరాల కళ ఏమైంది, నా 175 ఏమైంది, నా 151 ఏమైందని ఆయన ఆగ్రహంగా ఉన్నాడు తప్ప ప్రజలు ఏమీ లేరు. నేను ఒక మాట అడుగుతాను వెంకటకృష్ణ గారు, నిన్నటిదాకా సూపర్ 6 అని అన్నారు. ఈ రోజున కూటమి ప్రభుత్వం సూపర్ 6